మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 21వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, కష్టాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి, మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది. అప్పుడు కృష్ణుడు ఇదే విషయాన్ని గతంలో పృథు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడని, ఆ విషయాలను ఆమె ముందుంచుతున్నానని అంటాడు. గతంలో నారద మహర్షి పృథు చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళకు కడతాడు. పృథు చక్రవర్తి అడిగిన ప్రశ్నకు నారద మహర్షి సమాధానం చెప్పటం మొదలు పెడతాడు. పూర్వం శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అసుర లక్షణాలు కలిగినవాడు గనుక దేవతలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. దేవలోకాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచి దేవతలందరినీ తరిమివేస్తాడు. దాంతో వాళ్ళంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరు పర్వత గృహంలో తలదాచుకుంటారు. వాళ్ళ కోసం శంకుడు గాలిస్తూనే ఉంటాడు. దేవతలను నమ్మకూడదు, వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తివంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు. అందువలన వేదాలనేవి లేకుండా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే దేవతలు ఆ వేదాలు ఆ అసురుడి కంట కనపడకుండా సముద్రంలో దాచిపెడతారు. శంకుడికి అనుమానం వస్తుంది. నీటి యందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోనికి దిగేసి వెతకటం మొదలు పెడతాడు. ఎంతగా వెతికినా అవి కనిపించకపోవటంతో నిరాశ చెందుతాడు. వాళ్ళు తప్పనిసరిగా నీటి యందే దాచి ఉంచి ఉంటారు. అవి దొరకకుండా తాను బయటకు వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు. శంకుడు సముద్ర గర్భాన ఉండటంతో దేవతలంతా మేరు పర్వత గుహంలో నుంచి బయటకు వస్తారు. బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళ్తారు. ఆ సమయంలో స్వామి యోగనిద్రలో ఉంటాడు. అది కార్తీక శుద్ధ ఏకాదశి కావటంతో మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ కీర్తిస్తూ స్వామిని యోగనిద్ర నుంచి మేల్గొల్పుతారు. అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనను పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభయమిస్తాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాలను గురించి వివరిస్తారు. వేదాలకు ఆపద వాటిల్లనున్నదని చెప్తారు. వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శంకుడి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాడి సంహారానికి సమయం ఆసన్నమైనదని దేవతలతో చెప్తాడు. శంకుడిని అంతం చేయడానికి తాను మత్స్య రూపాన్ని ధరిస్తున్నానని అంటాడు. మత్స్యావతార ప్రయోజనం అదేనని చెప్తూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆర్జమిస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాలలో దాని ఆకారం పెరిగిపోయి బావంతా కూడా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే, మరొక వైపున శంకుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెతుకుతూ ఉంటాడు. చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తాడు. శంకుణ్ణి శంఖంగా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు. అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బద్రీవనంలో సేద తీరుతాడు. దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు. తాను అడుగుపెట్టిన కారణంగా బద్రికవన ప్రదేశం మహాపుణ్యస్థలంగా మారుతుందని, భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమ స్థానమవుతుందని అంటాడు. అక్కడ చేసే జప తపాలు వెంటనే ఫలితాలను ఇస్తాయని వారికి స్వామి చెప్తాడు. బదిరీ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు. ఇతర క్షేత్రాలలో ఏళ్ల తరబడి చేసే పూజలు సేవలు తపస్సులు
బదిరీలో ఒక్క రోజున చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెప్తాడు. బదిరీలో చేసే పితృ కార్యాల వలన వాళ్ళ పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినటం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పృథు చక్రవర్తితో నారదుడు చెప్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 21వ అధ్యయనము 21వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.